నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో గరణ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు దండుకున్నటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు బుకాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, గరణ మోసం వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయలు దండుకున్నటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ నేతలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? పూర్తిగా ఇది ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు. ఇది 2 నెలల క్రితం పేపర్లో వచ్చింది ఈ ఇష్యూ. అప్పటి నుంచి ఇప్పటివరకు దీని మీద రోజు నడుస్తూనే ఉంది. ఇది నిన్న అక్కడున్న స్థానిక శాసనసభ్యురాలు అక్కడికి వెళ్ళి అదేదో వైసీపీ హయాంలోనే జరిగిపోయింది అన్నట్లు చెప్పుకొని వస్తూ ఉంది. ఆమెకి కనీసం ఇంగిత జ్ఞానము ఏమన్నా పని చేస్తుందో పని చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. బిఫోర్ ఎలక్షన్ అంటే 2024 ఎలక్షన్లు జరిగి ఇప్పటికి 16 నెలలు 17 నెలలు అవుతుంది. 17 నెలల క్రితం అతను పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చినాడు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అది నువ్వు మా పార్టీ వైసీపీలో ఉన్నావు. 5 ఏళ్ల క్రితం ఎప్పుడో మాతో దిగిన ఫోటో ఒకటి చూపించి వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీలో ఉంటే అథారిటీ ఉంటుందా, లేకపోతే టీడీపీలో ఉంటే లైసెన్స్ ఇచ్చిందా? ఏ పార్టీ అయినా లైసెన్స్ ఇచ్చిందా ప్రజల్ని మోసం చేయమని? ఏ పార్టీ లైసెన్స్ ఇవ్వదు ప్రజల్ని మోసం చేయడానికి. ప్రజల్ని మోసం చేసినాడు అనేది ఆస్పెక్ట్లో మాట్లాడంటే దాంట్లోకి రాజకీయాలు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? రాజకీయాలు రుద్దాల్సిన అవసరం ఏముంది? నిన్నేదో 5 ఏళ్ల క్రితం ఒక ఫోటో దిగింటే ఆ ఫోటో చూపించి వీడు వైసీపీకి చెందినోడు అంటూ నీతో దిగిన ఫోటోలు 2024 ఎలక్షన్లో నీ కోసం ప్రచారం చేసి నీకు ఓట్లు వేసి ఈరోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూడా ఇద్దాం అనుకున్నావని అనుకుంటా ఉన్నారు జనాలు. అలగడ్ల అతనికి అంత స్థాయి వరకు తీసుకొని వెళ్ళి ఈరోజు మళ్ళీ నువ్వు నాకు అదేదో వైసీపీ హయాంలో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని ఈరోజు దాంట్లో చితికిపోయిన వాళ్ళలో జనాలలో దాదాపు చిన్న చితక వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు, సామాన్య ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన చేయాలి. కానీ దీనికి పార్టీ రంగులు పులిమి మళ్ళీ దీన్ని ఎట్లా రాజకీయంగా ఇది చేసేసి దీన్ని పక్కకు నెట్టేయాలి ఈ కేసుని చెప్పే ఆలోచనలు దీంట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తికి పర్సనల్ అకౌంట్కి డబ్బులు వేసినారు. పర్సనల్ అకౌంట్, అతని పర్సనల్ అకౌంట్కి ఇదిగోండి ఇవన్నీ సాక్ష్యాధారాలు. పర్సనల్ అకౌంట్కి అతనికి వేసినారు ఇన్ని డబ్బులు అని చెప్పి చూపిస్తున్నా కానీ ఎక్కడ కూడా పోలీసులు ఇప్పటివరకు దాని మీద కేసు కట్టకుండా ఏమన్నంటే హెల్త్ అండ్ వెల్నెస్కే కదా చేసింది, ఆ కంపెనీ పేరు మీద కడతాం, దాని మీద ఆల్రెడీ ఎల్లనూరులో కేసు ఫైల్ అయింది కాబట్టి మీరు కూడా అక్కడికే వెళ్ళండి, అది ఇది అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరున్నారు దీని వెనక? ఎవరు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? నువ్వేదో కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు అంటారు? ఖచ్చితంగా టీడీపీ నేతలు హస్తం ఉంది కాబట్టి పోలీసులు కేసు ఫైల్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారంటారు. 100% దీంట్లో ఏదో ఒక రాజకీయ కోణం ఉంది కాబట్టే ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఈరోజు పేపర్లలో రాస్తున్నారు 60 కోట్లు, 120 కోట్లు, 30 కోట్లు, 50, ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు. ఈరోజు ఈ ధర్నా జరగబట్టి ఆ దొన్నిపాడు గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఆ దొన్నిపాడు మండలం వాళ్ళు 2 రోజులైంది రోడ్లు బంద్ చేసి రాస్తారోక్ చేస్తుంటే కనీసం ఎంత అమౌంట్ స్కామ్ అయింది, ఎంతమంది మోసపోయారని ఈరోజుకి ఎవరు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పడం లేదు అంటే ఆ మాత్రం శ్రద్ధ లేదా ప్రజలంటే? ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అని ఊరికే అది సాకుగా చెప్తున్నారు. కానీ ఏమయ్యా స్టేషన్లలో లేరా ఆఫీసర్లు? పోయి వాళ్ళని అడగచ్చు కదా, ఎంతమంది ఉన్నారయ్యా ఒక పేపర్ మీద రాసిన ఇవ్వండి, నువ్వెన్ని అప్లికేషన్లు కట్టావు, ఎంతమంది అసలు నష్టపోయింది, ఎంతమంది మోసపోయారు, అసలు ఎంతమందికి ఎంత వచ్చింది, ఎంత కట్టారని ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఏమనంటే ఇది కుంటి సాకుగా చూపిస్తున్నారు. ఇంకోటి, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్సు నిన్న రాత్రి కొద్దిమందికి ఇండివిజువల్గా వాట్సాప్లలో కాల్ చేసి మీరు ధర్నా ఇమీడియట్గా బంద్ చేయండి, బంద్ చేయకపోతే మాకేం చేయాలో తెలుసు, ఇలాంటివి చాలా చూసాం, ఎన్నో రోజులు నడవవు ఇవన్నీ, తర్వాత మేము కూడా మిమ్మల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే పోలీసుల బెదిరింపు వెనకాల టీడీపీ నేతల హస్తమే ఉందంటారా? 100% ఎవరో ఒకరు చెప్పకపోతే వాళ్ళకేమవసరం ఇది చేయడానికి? ఈరోజు నేను అనేది ఒకటే, ఇంతమంది రోడ్డు ఎక్కి ఒక రహదారిని దిగ్బంధిస్తే ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వీళ్ళు ఎవరు? వీళ్ళకి స్థాయి ఎంత, వాళ్ళెంత, వాళ్ళ కెపాసిటీ ఎంత? మళ్ళీ అక్కడ పోయేసి ఏదో వైసీపీ నాయకులు రాలేదు అని చెప్తుందంట. నేను నిన్నగాక మొన్నటి వరకు ఐ వాజ్ దేర్ అట్ ఆలగడ్డలో ఉండినా. అంతకు ముందు రోజు రాత్రే ఇది అంటే సోమవారం సాయంత్రం ఇరప్ట్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఆలగడ్డ నా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచే డిఎస్పీ గారితో, ఆ ఎల్లనూరు ఎస్ఐ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత రెండో రోజు మార్నింగ్ అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చాను.
ఆఫ్టర్నూన్ ఒక వెడ్డింగ్ ఉంటే నంద్యాలలో చూసుకొని వచ్చాను. నేను దారిలో ఉన్నప్పుడు కర్నూలు దాటిన తర్వాత ఇట్లా రాస్తారోక్ చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. సో నేను అందుబాటులో లేను కాబట్టి నేను రాలేకపోయాను. కానీ నేను వాళ్ళకి ఇది చేయాలో అది చేయాలో ఎవరినో కాపాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను నేను వాళ్ళకి మద్దతుగా నిలబడగలుగుతా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను. కానీ నేను ఇప్పుడు ఎవరిని కాపాడగలుగుతాను? నువ్వు చేస్తున్నావు అక్కడ నిలబడి చేసుకుంటూ మళ్ళీ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సో నిన్న రాస్తారోకల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ సో ఈ డబ్బుల్లో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి కూడా 40% ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా డైవర్షన్లో భాగమే. కేవలం డైవర్షన్. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈ కేసు అనేది చాలా సింపుల్. వాడు మోసం చేశాడు. దీనికి రాజకీయాలు రుద్దాల్సిన అవసరం ఈరోజు ఏమొస్తుంది? రాజకీయాలు రుద్దాల్సిన అవసరం నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో చూపి. నాకు 40% ఇచ్చినట్టు ఏం ఎవిడెన్స్ ఉందో నా ముందర పెట్టు, చూపి. నువ్వు ఈరోజు ప్రజలు చూపిస్తున్నారు కదా, వాడికి 3.5 లక్షలు వేసాము, వాడు ఈ విధంగా మమ్మల్ని మోసం చేశాడు, మేము ఒక్కొక్కరం 5 అప్లికేషన్లు కట్టాము, 6 అప్లికేషన్. నీ దగ్గర ఏం ఆధారం ఉందో చెప్పు. నోరు తెరిస్తే అబద్ధమే. ఈరోజు నా దగ్గర ఉన్న ఎంతోమంది చెప్తున్నారు, ₹1 కోటి డీల్ కుదిరించుకుంది ఈమె అఖిలప్రియ, అమ్ముడు పోయింది, ఈరోజు కేసు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి. ఇలాంటి ఇప్పుడు నష్టపోయినది సామాన్య ప్రజలు. వాళ్ళలో పార్టీలకి దీనిలకి అంటగట్టి, రాజకీయాలకు అంటగట్టి ఎందుకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? నిజాయితీగా కేసు నడపండి, నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి, వాడిని పట్టుకరండి, పట్టుకొచ్చి ఏం చేసినవారో ఈ డబ్బులు అని చెప్పండి. గత ఒక్క నెలలో అంటే ఓన్లీ సెప్టెంబర్ నెలలో 300 అప్లికేషన్లు కట్టినారు ఆ దొన్నిపాడు గ్రామం నుంచి. ఆ 300 అప్లికేషన్ల డబ్బులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ముందు వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి. ఇవన్నీ లేకుండా ఏదో దానికి రాజకీయాలు అంటగట్టి నీతో దిగిన ఫోటోలు నేను చూపిస్తా 100 ఉన్నాయి ఈరోజు. వాడు నీతో మొన్న కూడా ఎలక్షన్లప్పుడు నీ క్యాంపెయిన్కి తిరిగినటివి, నీతో పాటు తిరిగినటివి, నీ భర్తతో పాటు దిగినటివి అన్ని ఫోటోలు ఉన్నాయి. ఈరోజు కూడా వాడు నీ అండర్లోనే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో నీకు సంబంధించిన మోయినాబాద్లో మీకు సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు, చెప్తున్నారు. అక్కడ నుంచి ఫోన్లు చేసి వాళ్ళ అండర్లో ఉన్నాడు సార్ వాడు అని చెప్పేసి. బాధితులకు ఇప్పుడు న్యాయం జరగాలంటే ఏ రకమైనటువంటి విచారణ జరపాలంటారు? 100% ఈరోజు బాధితులకు న్యాయం జరగాల అని అంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరగాల. దీంట్లో ఎవరిదే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని చెప్పి కోరుకుంటా ఉన్నాము. బాధితులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి వాళ్ళని నమ్మితే ఇంకా మీరు నష్టపోతారు తప్పితే వేరే జరగదు. ఖచ్చితంగా మీరు ఎంత దూరం పోరాటం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు మద్దతు తెలుపుతుంది. మీ ఎమ్మడి మేము వస్తాం, ఎస్పీ దగ్గరకు పోదామా, డిఐజీ దగ్గరకు పోదామా, లేదు కలెక్టర్ గారి ఎవరి దగ్గర మీకు న్యాయం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర మేము వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము పోరాడతాం. అవసరమైతే మీ దీక్షలో కూడా మేము భాగంగా మీ తరపున కూడా దీక్ష చేస్తాం. అదేవిధంగా నిన్న ఈ శాసనసభ్యురాలు అక్కడికి వెళ్ళినప్పుడే ఒక వ్యక్తి అక్కడి నుంచి ఒక పిల్లవాడు లేచి మీకు సంబంధించిన నాయకుడే ఉద్యోగాల పేరిట మా దగ్గర 30,000 40,000 వసూలు చేశాడని చెప్పి అక్కడ చూపించడం జరిగింది. అందరిలో పబ్లిక్లో అడగడం జరిగింది. నేనేం అది అడిగితే దాన్ని దాటివేస్తూ నువ్వు నా ఇంటికాడికి వచ్చి నాకు చెప్పాలంటే, మీ ఇంటికాడికి వస్తే గేట్ లోపలికి ఎవరు రానిస్తున్నారని కూడా పిల్లోడు అడిగితే దాన్ని దాటివేసి ఇప్పటివరకు దాని మీద చర్యలు లేవు. ఆ నాయకుడికి మళ్ళీ నువ్వు 10 రోజులు అంట కడతావు. వీడంటే కనపడకుండా పోయినాడులే, వీడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయమన్నా, అది చేయమన్నా, ఇది చేయమన్నా లెటర్లు పెట్టినాను. మరి ఆ నాయకుడి మీద ఏం చర్యలు తీసుకున్నావు? నేను ఆ నాయకుడు నీ ముందరే ఉన్నాడు, ఆ బాధితుడు నీ ముందరే ఉన్నారు. మరి దానికి ఎందుకు అక్కడికక్కడే పరిష్కారం చేయలేదు? ఇప్పటివరకు కూడా పరిష్కారం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడే నీ చిత్తశుద్ధి తెలుస్తూ ఉంది. కేవలం ఏంటంటే ఇది జరిగింది, వాడు మీ పార్టీలో ఉన్నాడు, దాన్ని ట్రాన్స్పరెంట్గా జరగకుండా రాజకీయాలు రుద్ది వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు దీంట్లోకి తీసుకొని వస్తే కేసు డిలే అయిపోతుంది. అక్కడికి మీరు మాట్లాడుకున్నది ఏదో మీకు ముట్టుతుంది అని చెప్పి ఆలోచన తప్పితే ఎక్కడ ప్రజలకి న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని స్టేట్ లెవెల్లో టేకప్ చేస్తాము. పెద్ద స్కామ్ ఇది. పాపం చిన్న వాళ్ళు ఆటోలు తోలుకుండే వాళ్ళు, చిన్న బేల్దార్ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చి ఒక్కొక్కరు 2 అప్లికేషన్లు 3 అప్లికేషన్లు కట్టడం జరిగింది. పాపం అంత అన్యాయంగా వాళ్ళు మోసపోయినారు కాబట్టి వాళ్ళకి మేము అండగా ఉంటాము. ఖచ్చితంగా ఆ డబ్బు వచ్చేంత వరకు మేము పోరాడతాం వాళ్ళతో కలిసి. ఆ పోరాటం ఎంత దూరమైనా కానీ అది ఏ టర్న్ అన్నా తీసుకొని వాళ్ళతో పాటు మేము అండగా ఉండి వాళ్ళకు మద్దతు తెలిపి అన్ని స్టేజెస్లో దానికి న్యాయం జరిగేటట్టు చేస్తాం. సో ఇది బాధితులు ఎవరైతే ఉన్నారో సో వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్తా ఉన్నారు. సో ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాల్సింది పోయి అనవసరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డికి 40% వాటా అందింది అనేటువంటి అఖిలప్రియ చేస్తున్నటువంటి ఆరోపణలపై ఆధారాలు చూపించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో టీడీపీ నేతలను పక్కదారి పట్టించే విధంగా ఈ యొక్క విచారణ కొనసాగుతుందని ఎవరైతే బాధితులున్నారో సో వారిపైన కూడా
పోలీసులు అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మొత్తం ఎంత స్కామ్ జరిగింది, సో మొత్తం దీనిపైన విచారణ జరిపించి సో బాధితులకు న్యాయం జరగేంత వరకు కూడా వైసీపీ ముందుంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కడతాను దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.